తెలుగు ప్రాక్టీస్ బిట్స్ టెట్ మొదటి ప్రశ్న. బంగారం గర్భమందు కలిగినది అని వ్యుత్పత్తినిచ్చే పదం క్రింది వానిలో. వసుధ. తర్వాత ప్రశ్న. గోత్రము అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? గోత్రము అనే పదానికి అర్థం పర్వతం. తర్వాత ప్రశ్న. ముకురం అను పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వానిలో? ముకురం అను పదానికి నానార్థాలు మల్లెపువ్వు, అద్దం. మల్లెపువ్వు, అద్దం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిని సరైన విధంగా జతపరచండి అలంకారాలకు సంబంధించి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. వృత్యానుప్రాస అలంకారం. ఒక హల్లు కానీ పెక్కు హల్లులు కానీ ఆవృత్తి అగుట, ఇది వృత్యానుప్రాస అలంకారం. చాకానుప్రాసం చూసినట్లయితే రెండేసి వ్యంజనముల జంట వ్యవధానం లేకుండా ఆవృతములగుట, ఇది చాకానుప్రాసం. లాటానుప్రాస అలంకారం. అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో పదములు పునరావృతం అగుట, ఇది లాటానుప్రాస అలంకారం. రూపకలంకారం. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడమే రూపకలంకారం. ఇవి అలంకారాలకు సంబంధించి ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న. భగనం. భగనం అనేది ఒక ఆది గురువు, రెండు లఘువులు ఉంటాయి భగనంలో. యమాత రాజవంశ పట్టుకొస్తే మీకు ఈజీగా చేయొచ్చు. తర్వాత ప్రశ్న. తాను ప్రధానంగా పద్యజీవిని అన్నాడు ఆశావాది, ఈ వాక్యానికి సరైన ప్రత్యక్ష కథనం. నేను ప్రధానంగా పద్యజీవిని అని అన్నాడు ఆశావాది, ఇది కరెక్ట్ ప్రత్యక్ష కథనం. తర్వాత ప్రశ్న. కవయిత్రి తిలక బిరుదాంకితురాలు క్రింది వానిలో. కవయిత్రి తిలక బిరుదాంకితురాలు ఎవరు క్రింది వానిలో? కొలకలూరి స్వరూపరాణి. కొలకలూరి స్వరూపరాణి. తర్వాత ప్రశ్న. డాక్టర్ ఉమర్ ఆలీషా గారి గురుపీఠం పేరేమిటి? డాక్టర్ ఉమర్ ఆలీషా గారి గురుపీఠం పేరు జ్ఞానసభ. సరైన సమాధానం జ్ఞానసభ. తర్వాత ప్రశ్న. ఈ క్రింది సమాసాలను సంబంధిత పదాలతో జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. విద్యాహీనుడు అనేది తృతీయ తత్పురుష సమాసం. విద్యాహీనుడు అనేది తృతీయ తత్పురుష సమాసం. ధనాశ అనేది చతుర్థీ తత్పురుష సమాసం. ధనాశ అనేది. ఇంకా మాట నేర్పరి అనేది సప్తమీ తత్పురుష సమాసం. దొంగ భయం అనేది పంచమీ తత్పురుష. దొంగ వలన. తర్వాత ప్రశ్న. హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించడి, ఈ వాక్యానికి సరిపోయే కర్మణి వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. హర్షిత్ చేత కబడ్డీ జట్టు గెలిపించబడింది, ఇది సరైన సమాధానం. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. మరాల మరాల శరాగ్నులోర్చని, ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? రూపకలంకారం. ఇది రూపకలంకారం. సరైన సమాధానం రూపకలంకారం. తర్వాత ప్రశ్న. నేడు దీవులు గొన్న సమృద్ధి లేదు, ఈ వాక్యానికి సరిపోయే ఆధునిక వచనం. ఏడు దీవులు కొన్నా సమృద్ధి లేదు, ఇది సరైన సమాధానం. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఏడు దీవులు కొన్నా సమృద్ధి లేదు. తర్వాత ప్రశ్న. పని మొదలు పెట్టగానే విఘ్నాలు కలిగి ఆగిపోవడం అనే అర్థాన్ని ఇచ్చే జాతీయం క్రింది వానిలో. పని మొదలు పెట్టగానే విఘ్నాలు కలిగి ఆగిపోవడం అనే అర్థాన్ని ఇచ్చే జాతీయం ఇదంటే ఆదిలోనే హంసపాదు. సరైన సమాధానం. తర్వాత ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింది పదాలను సంబంధిత ప్రత్యయాలతో జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సామర్థ్యార్థకం, కళ, ఆప్యార్థకం.
ఈన ఛేదార్థకం తే వర్షాలు పడితే క్వార్థకం ఈ ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న మానినుల సత్యవచనులు నానిట్టు లసత్య భాషణంబు చితంబే అని ధర్మబోధ పాఠంలో అన్నది దుష్యాంతుడు. తర్వాత ప్రశ్న చలనశక్తి గలదు జంతువు కాదది, చేతులెప్పుడూ త్రిప్పు శిశువు కాదు, కాళ్ళు లేవు సర్వకాలంబు దీని భావమేమి తిరుమలేశ, ఈ పొడుపుకు విడిపేమిటి? గడియారం. సరైన సమాధానం గడియారం. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైనది. సమాజానంద స్వామి, షేక్ కాజా హుస్సేన్. ఇది కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. తర్వాత ప్రశ్న వర్గ ఎక్కు స్థిరం తాళవ్య అక్షరం క్రింది వానిలో జ. తర్వాత ప్రశ్న వచ్చేదన్ అనే పదం ఉత్తమ పురుష యాకవచనం. ఇది ఉత్తమ పురుష యాకవచనం. తర్వాత ప్రశ్న గంగన్న వలస వెళ్ళి తన కుటుంబాన్ని తలుచుకుంటూ వర్షాలు కురిస్తే తన జీవితం బాగుంటుందని అనుకున్నాడు. పై వాక్యంలో అసమాపక క్రియలు వరుసగా క్వార్థం, శత్రార్థం, ఛేదార్థం. తర్వాత ప్రశ్న బాల్య దశలో వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చు అని తెలపడం ఉద్దేశంగా గల పాఠం చేజారిన బాల్యం. సరైన సమాధానం చేజారిన బాల్యం పాఠం. బాల్య దశలో వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని తెలపడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏదంటే చేజారిన బాల్యం. తర్వాత ప్రశ్న స్కౌట్ను స్థాపించింది రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ బేడన్ పవెల్ స్థాపించారు. రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ బేడన్ పవెల్ స్కౌట్ను స్థాపించింది. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. సరికాని దానిని బ్రజ్ఞకు ప్రకృతి పొద్దుని చరిత్ర ఆన్సర్. మిగిలిన కూడా సరైనవి. భోజనం వికృతి భోనం, అదేవిధంగా కథకు ప్రకృతి కథ, అదేవిధంగా పుష్పం వికృతి పువ్వు. సెకండ్ ఆప్షన్ మాత్రం రా. ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగుకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.